नमस्ते माता जी। చేయండి అమ్మా. చేస్తున్నా. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. మనం వేదాంత దర్శనములో ద్వితీయ అధ్యాయంలోని చతుర్థ పాదమును చదువుతున్నాము. నమస్తే మాతాజీ. ఇక్కడ మనకు పంచభూతముల వలె, ఏకాదశ ఇంద్రియముల వలె, వివిధ కార్యరూప జగత్తు వలె ప్రాణము యొక్క వివరణ ఇస్తున్నాడు. ప్రతి చోట ఏకాదశ ఇంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రల వర్ణన ఉంటుంది. మరి ప్రాణము గురించి ఎక్కడ వర్ణన ఉండదు. అసలు ఈ ప్రాణము వాయువులోని ఒక భాగమా లేదా విభిన్న పదార్థమా అని ప్రశ్నిస్తున్నాడు. అందుకని మనం ప్రాణ ఉచ్ఛ్వాస ప్రశ్వాస క్రియలను పంచభూతాలలో ఉన్నటువంటి వాయువుతో పోల్చుకోవడానికి వీలు లేదు అంటాడు. అది వికారము చెందదు. అంటే ఇప్పుడు పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ దేహము ఏమైపోతుంది? రోజు రోజుకి వార్ధక్యం వైపు వెళ్తుంది. కానీ ప్రాణశక్తి జీవుడు మరణించే వరకు, జీవుడు ఆ శరీరాన్ని ధరించుకొని ఉన్నంత వరకు దాని శక్తి అక్కడ అగుపడుతూ ఉంది. కనుక ప్రాణము వాయువులోని ఒక భాగమా లేదా అది ఆత్మవలే నిత్యమా అనే సంశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నా వాయుక్రియే పృథక్ ఉపదేశాత్ అంటే మీరిక్కడ ప్రాణమును పృథక్ పంచభూతాల యందు కాకుండా వేరుగా ఉపదేశిస్తున్నారు అని సంశయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ముండకోపనిషత్తునందు ఏతస్మాత్ జాయతే ప్రాణః మనః సర్వేంద్రియాణి చ కం వాయు జ్యోతిరాపః. ఏతస్మాత్ అంటే నిరాకారుడైన భగవంతుని ద్వారా ఏదైతే ఈ కార్యరూప జగత్తు కార్యము జరిగిందో అతని వలన ప్రాణము జనించినదని, మనస్సు, సర్వేంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము ఇవన్నీ పుట్టుచున్నవి. అంటే పంచభూతాలలో వాయువు వచ్చేసింది కదా. పంచభూతాలలో పంచమహాభూతాలయందు ఏదైతే అగ్ని, వాయువు, జలం, ఆకాశం అన్నాడో మరి ప్రాణమును ఎందుకు వేరుగా వర్ణించాడు అక్కడ? ఏతస్మాత్ ప్రాణా జాయతే, అతని నుండే ఈ ప్రాణము జనింపబడింది అని పంచభూతాలలో ఉన్నటువంటి వాయువులో కలపకుండా దీన్ని విభిన్నముగా చూపించాడు కదా అని అంటున్నాడు. అంటే మరి ప్రాణము వేరు, ఇంద్రియాలు వేరు, మనస్సు వేరు, పంచభూతాలు వేరు అని తెలుసుకున్నాం మనం. మరి ఇంద్రియాలు
అవి స్వతంత్రముగా కార్యములు చేస్తవి. సంస్కార జనిత కార్యములు జీవుడు ఇంద్రియాల ద్వారా చేయించుకుంటాడు. తన శక్తిని, తన స్వరూపమును తెలుసుకోక ఇంద్రియాలకు ఎప్పుడో ఒకసారి ఆ రైట్స్ ఇచ్చేశాడు. హాయిగా మీరు చెప్పిందే నేను వింటా, ప్రతిరోజు వాటిని ఆ ఇంద్రియాలు చేస్తున్నటువంటి క్రియలను, అందులో ఉన్న ధర్మ అధర్మమును జీవుడు ఏ రోజుకు ఆ రోజు పరిశీలించుకోడు. ఇక ఎలాగో పట్టించుకోవడం లేదు కదా అని ఇంద్రియాలు కూడా ధర్మ అధర్మమును సేవిస్తూ ఉన్నాయి. ఈ ఇంద్రియాలను ఈ జన్మలో లేదా ఏదో ఒక జన్మలో జీవుడు ఇంద్రియాలకు వశీభూతుడైపోయాడు. వశీభూతుడై స్వతంత్రంగా జీవనము గడపాల్సినటువంటి ఈ జీవుడు పరాధీనుడైపోతాడు. పరాధీనుడు అంటే ఇంద్రియాలకు అధీనుడైపోయాడు, ఇంద్రియాలకు వశీభూతుడైపోయాడు. ఈ ఇంద్రియాలు జడత్వముతో ఉన్నవి. ఇంద్రియాలకు వివేక అవివేక జ్ఞానం ఉండదు. ధర్మ అధర్మ స్థితిలో ఇంద్రియాలు ఉండవు. వాటి ఉద్దేశాలు వేరు. వాటిని ఉపయోగించుకోవాలనుకున్న జీవుడు ఆ ఉద్దేశాలతో వాటిని అరికట్టగలగాలి. అదే మానవ జన్మలో మనం తెలుసుకోవాల్సిందే. మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటి అంటే, పశ్వాద యోనులయందు జీవుడు ఏ విధముగా ఇంద్రియాలకు లోబడి భోగ ప్రవృత్తితో జీవనము కొనసాగించుకున్నాడో, అచట ఒకటి ఏమిటి సులభము అంటే, పశ్వాద యోనులయందు పరమాత్మని యొక్క దయ చాలా విచిత్రంగా ఉంటది. పశ్వాద యోనులయందు పరమాత్ముడే వాటికి రక్షకుడుగా ఉన్నాడు. ఒక ఆవు ఉంది. ఆవు ఆహారమును స్వీకరించేటప్పుడు అనేక రకములైన ఆకుకూరలో వస్తున్న పురుగులని, బంతి పూలని, అందులో ఉన్న పురుగుని ఆవు తినేస్తుంది. అది ఒక చెట్టు యొక్క ఆకుని, గడ్డిని తినేటప్పుడు ఆ గడ్డిని ఆధారంగా చేసుకున్న చీమలు ప్రవహించుకుంటూ పోతూ ఉంటవి. ఆవు వాటిని ఏమి అని తన ముక్కుతో వాటిని జరపదు, ఆహారం తీసుకుంటది. అందులో దోమలు ఉండొచ్చు, చిల్ల పురుగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. పరమాత్ముడు ఎంతటి కృప చేశాడంటే, మీరు ఒక ఆవు శాకాహారి అన్నప్పుడు మరి అది ఆకులలో ఉండే పురుగులను తింటుంది, అయినా అది శాకాహారి అవుతుంది. అటులనే మీరు ఇంకా అక్కడ ఒకటి గమనించండి, ఆవు ఎటువంటి ఆహారము తీసుకున్నా దాని శరీర నిర్మాణం భగవంతుడు ఎలా చేశాడంటే, దానికి హాని కలగకుండా దేహ నిర్మాణం చేస్తాడు. ఆ అంతర్గత శక్తులని పరమాత్ముడు చాలా విచిత్రంగా రచిస్తాడు. అంటే ఏ యోనికి ఏ విధమైన శారీరక శక్తి కావాలో ఆ విధమైన శక్తిని పరమాత్ముడు సమకూరుస్తాడు ఆ దేహములో. అదే దయ అతనిది. న్యాయం ఏమిటి అంటే, పాపకర్మ చేశాడు కాబట్టి మానవ యోనిలోకి వెళ్లకుండా పశ్వాది యోనిలో కూర్చోబెట్టాడు. ఇదే అతని న్యాయం. ఆ యోనిలో ఎటువంటి ఆహారము తిన్నా పాపము అంటదు, అలాగే ఆ ఆహారం వల్ల ఆ దేహానికి నష్టం కలుగదు. ఇది అతని దయ.
కానీ మానవ జన్మకు వచ్చిన తర్వాత అదే జీవుడు పశ్వాద యోనులో ఉన్నప్పుడు పరమాత్మని యొక్క దయను, పరమాత్మని యొక్క న్యాయాన్ని అనుభవించాడు, తెలుసుకోలేదు. కానీ మనుష్య యోనిలోకి వచ్చిన తర్వాత మీరు ఈ సృష్టిలోని పదార్థాలను మీ శరీరానికి అనుకూలముగా భుజించనిచో మీరు రోగమయం అవుతారు. ఇదే పరమాత్మని యొక్క న్యాయం. ఈ సృష్టిలో అనేక పదార్థాలు రుచితో ఉన్నవి, శక్తివంతంగా ఉన్నవి, సారవంతంగా ఉన్నవి. కానీ మీరు ఇక్కడ ఈ దేహములో న్యాయముతో ఉన్నారు, కర్మ ఫలముతో ఉన్నారు. పరమాత్ముడు దయామయుడు గనక అనేక కందమూల ఫలాలను ఈ సృష్టిలో రచించాడు. కానీ మీరు పూర్వము చేసుకున్న దాన్ని బట్టి మీకు ఒక శరీరములో కొన్ని బలహీనతలు, కొన్ని ఐశ్వర్యాలను సమకూర్చి ఈ దేహాన్ని మీకు ప్రసాదించారు. అది అతని యొక్క న్యాయం. ఎంత దయ ఉంది అంటే ఎంతటి పాప రోగయుక్త శరీరానికైనా ఆ రకమైనటువంటి ఆహారాదులను కూడా ఈ సృష్టిలో పరమాత్ముడు రచిస్తాడు. ఇది పరమాత్ముని యొక్క దయ మానవ జన్మకు వచ్చిన తర్వాత. పరమాత్ముడు తన స్థానము నుండి న్యాయము, దయ రెండు ఇస్తున్నాడు. పశ్వాద యోనిలో ఇస్తున్నాడు, మానవ యోనిలో ఇస్తున్నాడు. కానీ పశ్వాద యోనుల్లో పరమాత్ముడు రాజుగా ఉన్నాడు. ఒక ఆవు తన జీవన పర్యంతము ఎన్ని క్రిమి కీటకాదులను భుజించినా దానికి మాంసాహారి అన్న పాపం తగులదు. కానీ అదే మనము ఒక కుక్కని చంపిన, ఒక ఆవుని చంపిన, ఒక పచ్చని చెట్టును నరికిన, వాక్కుతో కఠోరమైన పదములను ఉపయోగించిన, మనస్సుతో ఇతరుల గురించి రాగద్వేషముతో నింపుకొని ఉన్న మనకు పాపము పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు, ఈ శరీరమున మీరు ఏదైతే ప్రాణము అంటున్నారో ఈ ప్రాణము జీవుడి వలె స్వతంత్ర కర్తన. ఎందుకంటే మీరు పంచభూతాలకు విభిన్నముగా, దశ ఇంద్రియాలకు విభిన్నముగా ప్రాణమును ప్రత్యేకంగా వర్ణించారు. అందువలన అడుగుతున్నాడు, ప్రాణముకు స్వతంత్రత ఉందా అంటే ప్రాణము స్వయముగా ఈ దేహము నుండి ఆ దేహములోకి వెళ్ళగల స్వతంత్రం కలదా? అసలు ఏంటి ఈ ప్రాణాన్ని మీరు ఎందుకు బృహత్గా ఎందుకు వర్ణించారు అని అడుగుతున్నాడు. దానికే సమాధానము చెప్తున్నాడు, చక్షురాదివత్ ఉత్సాహ శిష్టాదిభ్య. ఈ స్థూల గోళకాలు కాని ఏకాదశ ఇంద్రియాలు కాని జీవుడికి ఏంటి పనిముట్ల కాదా? జీవునకు ఇవన్నీ పనిముట్లు. దాన్ని మనం సంస్కృత భాషలో ఉపకరణాలు అంటాం. ఏకాదశ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఆశ్రయించిన గోళాలన్నీ కూడా జీవునకు లభించిన ఉపకరణాలు. అర్థమైందా? ఈ సాధనాల వలన జీవుడు తన ఈ యాత్రని సులభముగా మార్చుకోగలుగుతున్నాడు. అటులనే జీవుని యొక్క ఉనికికి ప్రాణము కూడా ఒక ఆధారముగా ఉన్నది. కానీ ఇంద్రియముల వలె ప్రాణము కార్యం ఉండదు. ప్రాణ కార్యం వేరుగా ఉంది, ఇంద్రియాల కార్యం వేరుగా ఉంది. ఇంద్రియాలు ఏం చేస్తున్నవి? బాహ్యమైనటువంటి విషయాలను సేకరిస్తున్నా. అంటే చివరికి జీవుడు నేను చేతన స్వరూపుడను
నేను జడము కాదని కూడా ఎవరి వల్ల తెలుసుకుంటున్నాడు? జీవుడు తన పరిచయాన్ని తనకు పొందడానికి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాలని ఉపయోగించు. ఇంద్రియ కార్యముల వలె ప్రాణ కార్యము ఉండదు. ప్రాణము కూడా జీవనము శరీరములో ఉంది. మనం కేన ఉపనిషత్తు చదివినప్పుడు కేన ప్రేషితం మనః, నన్ను ఈ శరీరంలో ఎవరు కూర్చోబెట్టారు అంటే అప్పుడు మనం ఏమన్నాము? ఒక కూపములో నీటిని మనం పైకి స్వీకరించి సుఖపడాలి అంటే కూపములోకి తాడును ఎలా వదులుతామో, ఆ కూపమునకు అంటే ఆ తాడును వదిలేటప్పుడు చివరి కోనయందు ఒక పాత్రను ఎలా బంధిస్తామో, ఆ బంధించిన పాత్రలోనే నీరు ఎలా నిండి పైకి వస్తుందో, అటులనే జీవుడు కూడా ప్రాణమనే తాడుని పట్టుకొని ఈ దేహంలోకి దింపబడ్డాడు. అంటే జీవుడు ప్రాణమనే సూత్రమునకు జీవుడు బంధింపబడ్డాడు గనక జీవుడు ఈ దేహములో ఎప్పుడు కూడా మునగడానికి మునిగిపోవడానికి వీలు లేదు. లేకపోతే జీవుడే గనక ప్రాణము ద్వారా బంధింపబడి ఉండకుంటే మూత్ర విసర్జన చేసినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు, చికిత్స చేసినప్పుడు, శల్య చికిత్స అయినప్పుడు, విరేచనాలు అయినప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు ఎప్పుడన్నా జీవుడు బయటకి వెళ్ళిపోయే అవకాశం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎంత విచిత్ర రచన చూడండి మీరు ఈ లోకం. అది చాలా సూక్ష్మము. అది ఎప్పుడైనా దేహం నుంచి వెళ్ళిపోవచ్చు. ఏ ద్వారము నుంచైనా అది వెళ్ళిపోవచ్చు, జారి పడిపోవచ్చు. ఇప్పుడు మీ శరీరం ఒక బావిగా భావించుకోండి. పరమాత్ముడు ప్రాణమనే తాడుతో జీవాత్మను కట్టి పెట్టాడు. అది ఆ తాడుని పట్టుకుని ఈ మనుష్య రూప బావిలో ఈత కొడుతుంది. ఆ ప్రాణము ఇంద్రియాల వలె జీవునకు ఉపకరణము కాదు. ఇంద్రియాలు జ్ఞానమును ప్రసాదిస్తున్నవి. ప్రాణము జీవుని యొక్క ఉనికిని కాపాడుతుంది. అంటే ఇంద్రియాల వలె అది ఉత్పత్తి అయిన వస్తువే, కానీ ఇంద్రియాలతో పాటు ప్రాణమును ఎందుకు కలిపి వర్ణించలేదు అంటే వీటి కార్యములు వేరుగా ఉన్నవి, దాని కార్యములు వేరుగా ఉన్నవి అంటాడు. అకరణత్వాచ్చన దోష తథాహి దర్శయతి. ప్రాణము ఇంద్రియముల వలె కరణము కాదు, కానీ జీవుడు ఇక్కడ ఉన్నాడు అంటే జీవుడు ఈ దేహమున సురక్షితముగా ఉండుటకు గల కారణం ఏంటి? ప్రాణమే. ఆ ప్రాణము వలన ఆ ప్రాణ అంటే ఆ ప్రాణము అనే ఒక తాడు వలన జీవుడు ఈ దేహములో కొట్టుకపోకుండా, జారిపోకుండా, మునిగిపోకుండా సురక్షితంగా ఉన్నాడు అంటున్నాడు. పంచవిత్తిర్ మనోవ్యపదిశ్యతే. మరి ప్రాణమునకు ఏమైనా స్వరూపాలు ఉన్నాయా అంటే, ఎలా నూతన వధువు కన్యగా తన పితృగృహము నుండి పతిగృహములో ప్రవేశించిన తర్వాత ఆమెను బహు విధములుగా సంబోధిస్తారు. లోకమున నూతన వధువుని బహు విధములుగా సంబోధించినట్టు ఆమె కార్యములన్నీ కూడా విభజింపబడతాయి. తల్లి పాత్రలోకి, భార్య పాత్రలోకి, కోడలు పాత్రలోకి, అతిథులకు, ఆత్మీయులుగా, స్నేహితులకు ఇలా ఆమె పాత్ర ఎలా పరివర్తనము చెందుతుందో అటులనే ఈ జీవుడు ప్రాణము ద్వారా నిలబడి ఉన్నాడు. ఆ ప్రాణము కూడా దేహమున 5 రకాలుగా విభజింపబడుతుంది. అవేమిటి చెప్పండి? 5 రకాలు ఏం చెప్పండి? మన శరీరమున
ప్రాణశక్తి ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన. ఉదాన. ఉదాన అర్థమైందా? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము. ప్రాణం ఏం చేస్తుంది? ప్రాణము అని ఎప్పుడంటాము? ఈ ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను నాసిక అగ్రభాగము నుండి చేస్తూ ప్రారంభిస్తూ హృదయం వరకు చేరుకుంటున్నటువంటి శక్తిని మనం ఏమంటాము? ప్రాణం. ప్రాణము. నాసిక పుటల నుండి గ్రహిస్తూ దాని యొక్క వేగము, దాని యొక్క ఉనికి ఎక్కడి వరకు ప్రవేశిస్తుంది అంటే హృదయం వరకు అంటాడు. మరి అపానం ఎక్కడుంది? అదే ప్రాణము అపానముగా మారి మలమూత్ర విసర్జనలకు చాలా సరళముగా జరిపించడానికి వీలు పడుతుంది. మరి సమానం ఎక్కడుంది అంటే నా హృదయము నుండి నాభి వరకు. హృదయము నుండి నాభి వరకు ఉన్నటువంటి ప్రాణమును మనం ఏమంటాము? సమానము అంటాం. ఇది నాభి దగ్గరికి వెళ్ళి ఈ సమాన వాయువు అంటే సమానము అనే ప్రాణము ఏం చేస్తుంది? మనం ఏవైతే పదార్థాలను తింటామో త్రాగుతామో వాటిని చక్కి పడుతుంది, పిండి చేస్తుంది, రుబ్బుతుంది. అర్థమైందా? హృదయము నుండి నాభి వరకు వచ్చి నాభిలో కూర్చుని మనము తీసుకున్నటువంటి పదార్థాలని అదేం చేస్తుంది? చక్కగా ఇసురుతుంది. ఇసిరి ఏం చేస్తుంది? సారమునంతా ఎవరికిస్తుంది? ఉదానమునకిస్తుంది. శరీరం. అర్థమైందా? సారమునంతా ఉదానమునకిస్తుంది, నిస్సారమునంతా ఎవరికిస్తుంది? అపానముకిస్తుంది. అర్థమైందా? ప్రాణము నాసిక అగ్రభాగము నుండి హృదయములోకి వెళ్తుంది. ఆ హృదయములో ప్రవేశించి అక్కడ జీవుని చేత శక్తివంతమై ఇక తన శక్తిని ఏం చేస్తుంది? జీవుడు దాన్ని నాభి వరకు ఆ శక్తిని పంపిస్తాడు. అప్పుడు అది సమానమై శరీరాన్ని బలముగా పెట్టుకోవడానికి తినిన తాగిన పదార్థాల నుండి చాలా రుబ్బి కాచి వెన్న తీసి నెయ్యి చేసి వ్యర్థమైనదేమో అపానానికి ఇస్తుంది, సారవంతందేమో ఉదానముకి ఇస్తుంది. ఈ ఉదానం ఏం చేస్తుంది? ఇది మస్తిష్క భాగం వరకు ఉంటుంది. ఎక్కడి నుండి? దాదాపు మన శరీరములో నాభి స్థానము నుండి నాభి నుండి ఈ ఉదానము మస్తిష్క భాగం వరకు వెళ్తుంది. అంటే జీవుడు ఎక్కడ కూడా మునిగిపోకుండా ఎటువంటి తుఫాన్ వచ్చినా ఆ జీవుడు ఆ శరీరములో స్థిరముగా ఉండడానికి ఇప్పుడు రక్త మాంసములు ఉన్నవి. రక్తమును మనము ఒక నదుల వలె భావించి శరీరములో ప్రవాహం ఎక్కువైంది. రక్తం వేగంగా పరిగెడుతుంది, తుఫాన్లు వస్తుండే. ఆ అలజడను తట్టుకోగలుగుతుంది జీవుడు దేని వల్ల అంటే ఏ శక్తి వలన? ఉదాన వాయువు శక్తి వలన. ప్రాణము అపానము సమానము ఉదానము. ఇక వ్యానము ఏమిటి అంటే ఏదైతే ఉదానము చేసినటువంటి కార్యముందో లేదా సమానము చేసినటువంటి ఏదైతే రసం ఉందో ఆ రసాన్ని లాక్కొని ఎలా మనము పంటలను పండించుకోవాలంటే ఒక చోట నిలబడి పైపుతో వ్రేలు అడ్డు పెట్టి దూరం వరకు నీటిని మనము చిల్లుతూ ఉంటాము. అలా మన శరీరమున ఈ వ్యానము మనం తీసుకున్న ఆహారమును రసముగా మారిన తర్వాత శక్తిగా మార్చి శరీరాన్నంతా కూడా శక్తిగా
మార్చుతుంది. అందుకనే ప్రాణము చేస్తున్న పని వేరుగా ఉంది, ఇంద్రియాలు చేస్తున్న కార్యము కూడా వేరుగా ఉంది. అలాగే స్థూల భూతాల కార్యములు వేరుగా ఉన్నవి గనక ప్రాణమును కూడా పంచభూతాల వలె, పంచ తన్మాత్రల వలె, ఏకాదశ ఇంద్రియాల వలె విభిన్నముగా అంటే బృహత్తుగానే వర్ణించాడు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.